కొత్తగూడెం రైల్వే స్టేషన్లో నాటు బాంబు పేలి కుక్క చనిపోయింది. నల్ల సంచిలో ఉన్న బాంబుని కుక్క కొరకడంతో వెంటనే పేలింది. తీవ్ర గాయాలైన కుక్క పట్టాలపైనే మరణించింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పట్టాలపై మరిన్ని నాటు బాంబులు ఉండడంతో ప్రయాణికులను అప్రమత్తం చేశారు. నాటు బాంబులను ఎవరు తెచ్చారు, ఎలా తెచ్చారు అనే దానిపై విచారణ చేపట్టారు. పంచాయతీ ఎన్నికల వేళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ పట్టాలపై బాంబులు కనిపించడంతో కలకలం రేగింది. నాటు బాంబు పేలడంతో భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు. దీంతో కలకలం జరిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భూపాల్ మనకు అందిస్తారు. భూపాల్. అక్షయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నాటు బాంబు పేలి కుక్క చనిపోవటం అనేది కొంచెం సంచలనం కలిగించింది. అయితే ఇది దేనికి ఎలా అనేది ఇంకా వివరాలు తీసుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికల వేళ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో అంటే జనసమర్థం ఉండే ప్రదేశం నగరం నడిబొడ్డులో ఈ రైల్వే స్టేషన్ లో 2 సంచుల్లో నాటు బాంబులు వదిలిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి అటు పక్కకి వెళ్తే బస్ స్టాండ్ వస్తుంటుంది. ప్లాట్ఫారం 2 అంటే హైదరాబాద్ వైపు నుంచి హైదరాబాద్ కాజీపేట వైపు నుంచి కొత్తగూడెంకి వచ్చే ప్లాట్ఫారం అంటే రైల్వే స్టేషన్ సంబంధించి రైళ్లు దిగే దానికి కొద్ది దూరంలో 2 సంచుల్లో ఈ బాంబులు ఉన్నట్టుగా సమాచారం. అయితే దీనికి సంబంధించి ఒక నల్ల సంచిలో ఉన్న బాంబుని కుక్క కొరకటంతో అది ఒక్కసారిగా పేలింది. ఆ పేలటంతో అక్కడ భారీ ఎత్తున విస్ఫోటనం అంటే శబ్దం కూడా వచ్చింది. ఈ శబ్దం రావడంతో అక్కడ ఉన్న ప్లాట్ఫారం మీద ఉన్న ప్రయాణికులు కూడా ఉరుకులు పరుగులుగా ఉరకటం జరిగింది. ఈ పరిస్థితుల్లో మొత్తం కూడా ఇది సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు, అదేవిధంగా 3 టౌన్ పోలీసులు, కొత్తగూడెం 3 టౌన్ ఏరియా కిందకు పోలీసులు అక్కడికి వచ్చి మొత్తం కూడా తమ కంట్రోల్లో తీసుకున్నారు. మొత్తం కూడా అక్కడ పోలీసు జాగిలాలు కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అయితే ఆ సంస్థని స్వాధీనం చేసుకున్నారు. అయితే అందులో ఎన్ని నాటు బాంబులు ఉన్నాయి అనేది ఇంకా పూర్తిగా సమాచారం అయితే రాలేదు. అయితే 5 వరకు ఇంకా ఉన్న నాటు బాంబులు ఉన్నాయి అంటే పేలకుండా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే పేలిని ఎన్ని అనేది ఇంకా మొత్తం కూడా ఫోరెన్సిక్ నిపుణులు వస్తే గానీ దీనికి సంబంధించి పూర్తి సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా కొత్తగూడెం చుట్టుపక్కల అభయారణ్యం ఎక్కువగా పాల్వంచ అభయారణ్యం ఉంది. ఈ అభయారణ్యంలో వేటగాళ్లు ఎక్కువగా వేట కోసం ఈ నాటు బాంబుల్ని వినియోగించడం అయితే జరుగుతుంది. అయితే కొంత సరిహద్దులో కొంత భాగం భద్రాచలం వైపు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం ఉన్నప్పటికీ మావోయిస్టులు ఇటువంటి నాటు బాంబులు ఉపయోగిస్తున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. కేవలం ఇప్పుడు వేటగాళ్లు మాత్రమే ఈ జంతువుల్ని వేటాడటం కోసం ఈ నాటు బాంబులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలంలో సత్తపల్లిలో కూడా జింకల వేట కోసం కూడా అంటే వేట కూడా ఈ మధ్య కాలంలో ఒక 7-8 జింకలను కూడా వేటాడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ పాల్వంత ఈ అభయారణ్యంలో ఈ వేట ఎక్కువగా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బాగా తనిఖీలు ఎక్కువగా చేస్తున్నారు. కొత్తగూడెం టౌన్ లో కూడా నిన్న కొత్తగూడెం సమీపంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ ఎత్తున తనిఖీలు జరుగుతున్నాయి. ఆ తనిఖీల నేపథ్యంలో అక్కడ 2 సంచులు వదిలి పెట్టి ఉంటారు. అంటే ప్లాట్ఫారం దిగుతుండగానే ఉంటుంది ఆ ప్రదేశంలో ఈ సంచుల్ని వదిలిపెట్టి అంటే పోలీసుల భయంతో వదిలిపెట్టి వెళ్లి ఉండొచ్చు అనేది పోలీసు వర్గాలు అంచనా వేస్తారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే పోలీసులు సేకరిస్తున్నారు. ఓకే భూపాల్.